ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఎప్పుడూ నేను బావుండాలనే కోరుకున్నాడు. ధర్మేశన్న నన్ను క్షమించడం న్యాయమని నువ్వనుకుంటే నువ్వు కూడా సంపంగిని క్షమించాలి. అది ఇప్పుడే కాదు, సంపంగి తన తప్పు తెలుసుకున్నాక. ఇప్పుడు నిన్ను నువ్వెందుకు కంపేర్ చేసుకుంటున్నావు? కుదరదు సురేష్, సంపంగిని క్షమించడం కుదరదు. నా మనసు పెరిగిపోయింది. నువ్వు క్షమిస్తావు కోమలి. నీకు క్షమించడం మాత్రమే తెలుసు. నీలో ఉన్న గొప్పదైన గుణం క్షమాగుణం. నేనెందుకు క్షమిస్తాను? క్షమించను కాక క్షమించను. చూడు కోమలి, క్షమించడమే నువ్వు తనకి వేసే పెద్ద శిక్ష. ఏంటి సురేష్, ఫిలాసఫీ మాట్లాడుతున్నావా? నేను మాట్లాడేది ఫిలాసఫీనా ఇంకేమైనా అర్థమో నాకు తెలీదు, కానీ ఒకటి మాత్రం నిజం. నా మాటలన్నీ నా అనుభవం నుంచొచ్చినవి. నా అనుభవం నాకు నేర్పిన గొప్ప పాఠం. నాలాగా సంపంగిలాగా పొగరుగా ప్రవర్తించే వాళ్ళని దారిలో పెట్టడానికి నీలాంటి ధర్మేశన్న లాంటి మంచి వాళ్ళని పుట్టిస్తుంటాడు ఆ దేవుడు. సంపంగి కూడా నాకు గంధం పోసుంటే ఎంత సంతోషించేదాన్నో తెలుసా? అమ్మా నాన్న అక్క వాళ్ళందరూ దగ్గరుండి సీమంతం జరిపించారు. కానీ సంపంగి లేని లోటు నాకు చాలా బాధగా అనిపించింది సురేష్. కోమలి, కోమలి. కోమలికి సంపంగి అంటే ఎంత ప్రేమ ఉందో, కానీ సంపంగి అది అర్థం చేసుకోవట్లేదు. సొంత అక్క శ్రీమంతం అని కూడా చూడకుండా సంపంగి కోమలి మనసుని ఎంతగానో బాధ పెట్టింది. ఏడవకు, పడుకో పడుకో. కోమలి, ఏడవద్దు. గంధం కుంకుమ పసుపు ఉన్న ప్లేటు ఎందుకు ఇసురు కొట్టావు? వై యు నాట్ పుట్ గంధం టు కోమలి? నిన్నే అడుగుతుంది. సీమంతం దగ్గర ఎందుకు అలా బిహేవ్ చేసావు? నాకు ఇష్టం లేని పని చేయమని ప్రెషర్ చేస్తే కోపం వచ్చింది, అందుకే అలా చేశాను. అయినా నా మీద ఎందుకు అలా అరుస్తున్నావు? కోమలి గారు నా మీద ఏమేమి ఎక్కించిందేంటి? నీ కోపం చూస్తుంటే బానే ఎక్కించినట్టుంది. సంపంగి, కోమలి నాట్ టెల్ ఎనీథింగ్. నేను నమ్మను. కన్ఫర్మ్ గా ఏదో చెప్పే పంపించింది. నో, కోమలి నాకేం చెప్పలేదు. నువ్వు శ్రీమంతంలో మంచిగా నడుచుకుని ఉండాల్సింది. కోమలి ఏమీ చెప్పకపోతే నువ్వు ఎందుకు ఇంత కోపంగా అరుస్తున్నావు? ఆ ఫ్రాడ్ ఏదో చెప్పి పంపించింది, అందుకే ఇలా నా మీద ఉరుముతున్నావు. ఆవిడ గారు చెప్పినవి బుర్రకెక్కించుకోకుండా వచ్చి పడుకో. నో, షీ ఈజ్ నాట్ టెల్ ఎనీథింగ్. నువ్వు తన గురించి ఇలా బ్యాడ్ గా ఆలోచించడం చాలా తప్పు. చూడు సంపంగి, నువ్వంటే కోమలికి చాలా చాలా ఇష్టం. బట్ యు నాట్ లైక్ దట్. బావా, నాకు చిరాకు తెప్పించుకో. నీకొక విషయం గుర్తుందా? నువ్వు కడుపుతో ఉన్నప్పుడు కోమలి నిన్ను ఎంత బాగా చూసుకుంది. కానీ ఇప్పుడు నువ్వు కోమలి కడుపుతో ఉంటే నువ్వు కడుపు మంట ప్రదర్శిస్తున్నావు. ఇప్పుడు ఈ మాటలన్నీ ఎందుకు? యు నాట్ గుడ్. బావా, ఫూలిష్ గా మాట్లాడుకో. యు ఫూల్, ఐ యామ్ నాట్ ఫూల్. బావా, కోపం తెప్పించుకో. నాకు కోపం వస్తుంది. నువ్వు మంచిదానివి కాదు, చెడ్డదానివి.
నువ్వు చేస్తున్న పనులన్నీ తప్పులే, అన్ని తప్పుగా చేస్తున్నావు. యు నాట్ గుడ్. బావా, ఇంతకు మించి ఇంకొక మాట మాట్లాడితే మర్యాదగా ఉండదు. నీకు మర్యాద గురించి మాట్లాడే హక్కు లేదు, నువ్వు మాట్లాడకూడదు. నీకు అసలు నేను మర్యాద ఇచ్చేదేంటి? వెళ్ళు, నువ్వు వెళ్ళి కోమలు క్షమించమని అడుగు. నేను కోమలని క్షమించమని అడగాలా? yes you tell sorry. నా ప్రాణం పోయినా అది మాత్రం జరగదు. ఎక్కువ ఆలోచించకుండా వచ్చి పడుకో. సంపంగి, సంపంగి, సంపంగి. ఈ టైంలో ఎవరు తలుపు కొడుతున్నారు? ఏంటి ఇలా వచ్చారు? నీకోసం భోజనం తీసుకొచ్చానమ్మా. నువ్వు పస్తులుంటే నేనెలా మనశ్శాంతిగా ఉండగలను? తినమ్మా. నేను అడిగానా? నువ్వు అడిగినా అడగకపోయినా అలిగినా మాకెవ్వరికీ కోపం రాదు. ఎందుకంటే ఇంట్లో అందరికంటే చిన్నపిల్లవి నువ్వు. నాకొద్దు. అలా అనకు సంపంగి. పిల్లిబారి ఇంట్లో ఏ ఒక్కరూ ఏ రోజు ఆకలితో పడుకోకూడదని మా తాత నాకు చెప్పిన గొప్ప మాట. అలాంటిది నువ్వు ఆకలితో పడుకుంటే నేనెలా నిద్రపోతానమ్మా? దయచేసి తినేసి పడుకోమ్మా. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఆకలిగా లేదా? ఆకలి లేదా? ఆకలితో ప్రాణం పోయేలా ఉంది. నేను ఏ రోజు తినకుండా పడుకోలేదు. నేను ఇంత ఆకలితో ఉంటే తనకేమి పట్టనట్టు మీ తమ్ముడు మొద్దు నిద్రపోతున్నాడు. అది తలుచుకుంటేనే నాకు బాధగా ఉంది. ఆకలితో ఉన్నప్పుడు ఆలోచన ఎందుకమ్మా? తిను. తింటాను, కానీ నేనిప్పుడు తినాలంటే మీరు నాకొక మాట ఇవ్వాలి. ఏంటమాట? నేను సవ్వేష్ బావా పిల్లివారింటి నుంచి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్తారమ్మా? మీ అమ్మా నాన్నలు కూడా మిమ్మల్ని ఇంట్లోంచి గెంటేశారు కదా, ఎక్కడికి వెళ్ళుంటారు? ఎక్కడో అక్కడ ఉంటాం, కానీ పిల్లివారింటి నుంచి మాత్రం వెళ్ళిపోవాలి. నీకు మామూలుగానే ముక్కు మీద కోపం. ఆకలితో ఉన్నావు కదా, దాంతో కోపం ఇంకా రెట్టింపై ఉంటుంది. కడుపు నిండితే ఇలాంటి వికారపు ఆలోచనలు రావు. తీసుకోమ్మా. మమ్మల్ని ఇంట్లో నుంచి పంపించేస్తామని చెప్పండి, అప్పుడు తింటాను. జరిగిన దాని గురించి ఎందుకు మాట్లాడుకోవడం? తినమ్మా. ఎంతసేపు ఇలా పట్టుకుని నించోను? నేను వెళ్ళి పడుకోవాలి కదా. పస్తులుంటే భీమేష్ బావు గారు తట్టుకోలేరు. ఈ సాకుతో ఎలాగైనా ప్లాన్ని వర్కౌట్ చేయాలి. ఏంటమ్మా ఇంకా ఆలోచిస్తున్నావు? నేను పిల్లివారింట్లో ఉండడం, మమ్మల్ని ఇంట్లో నుంచి పంపించేయడానికి ఏర్పాట్లు చేస్తామని మీరు మాట ఇవ్వండి, అప్పుడు తింటాను. నేను సవేష్ బావా పిల్లివారింటి నుండి విడిపోయి బతకాలి. ఇప్పుడు నువ్వు తింటావా లేదా? అదేగా చెప్తున్నాను. నేను చావనైనా చేస్తాను గాని